వాజ్పేయి మాటలు చెప్తాను. 1964 మేలో నెహ్రూ గారు పదవిలోనే చనిపోయినప్పుడు హార్ట్ అటాక్ వచ్చి వాజ్పేయి తర్వాత 6 సంవత్సరాలుగా మోడరేట్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన వాజ్పేయి మాటల్లో చెప్తే వాజ్పేయి గారు ఏమంటారంటే నెహ్రూని ద ఫేవరెట్ సన్ ఆఫ్ భరతమాత, ద ఫేవరెట్ ప్రిన్స్ ఆఫ్ భరతమాత అని పిలుస్తారన్నమాట ఆయన వాజ్పేయి గారు. భరతమాత దృష్టిలో ఆయనే ద గ్రేటెస్ట్ కింగ్ అంట. అది వాజ్పేయి గారు చెప్పారు. ఇంకోటి కూడా అన్నారు, ఈ లైకెన్ టు ద లార్డ్ రామ, మోడర్న్ ఇండియాలో రాముడు లాంటి పరిపాలన చేశారు అని వాజ్పేయి గారి మాటల్లో చెప్తాను. ఇంకా జాన్సన్ అని, అక్కడ కుర్చేవ్ అని, బ్రెజినేవ్ అని ప్రపంచవ్యాప్తంగా మనం చూడాలి. నెహ్రూ గారు చనిపోయినప్పుడు ఆయన పదవిలో చనిపోయారు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన బ్రతికున్నంత వరకు ప్రధానిగా పూర్తి మెజార్టీతో భారతీయులు ఆయన గెలిపించడం జరిగింది. ఇది అనమాట. కాకపోతే నేను ఒకటే చెప్తాను, అసలు నెహ్రూతో మోడీ పోలికేంటి? ఈ విషయంలో పోలిక ఎందుకు చేస్తున్నారు? భారతదేశంలో అసలు ఏం జరుగుతుంది అసలు అదే అనేది ప్రధాన ప్రశ్న అనేది ఎవ్వరూ ఏ మీడియా కూడా ఇక్కడ ప్రశ్నించడం లేదనమాట.